మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. అమెరికాకు వచ్చే వలసదారులు అక్కడి చట్టాలను విధానాలను గౌరవించాల్సిందే. విదేశీ విద్యార్థులు తమ దేశ విధానాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తుంది ట్రంప్ సర్కార్. ముఖ్యంగా పాలస్తీనాకు అనుకూలంగా ప్రదర్శనలు చేసిన వారిని బహిష్కరిస్తుంది. ఈ ఆందోళనకు కేంద్రాలుగా మారిన విద్యా సంస్థలకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తుంది. తాజాగా ధిక్కార ధోరణి ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి నిధులు నిలిపివేశారు. దీన్ని సమర్థించుకున్నారు అధ్యక్షుడు ట్రంప్. యూనివర్సిటీ రాజకీయ, సైద్ధాంతిక, ఉగ్రవాద ప్రేరేపిత వైఖరిని ఇలాగే కొనసాగిస్తే పన్ను మినహాయింపు హోదా కోల్పోవచ్చని హెచ్చరించారు. ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన నాటి నుంచి వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా విదేశీ విద్యార్థులపై గట్టి నిఘా పెట్టారు. అమెరికా ప్రభుత్వం విధానాలను వ్యతిరేకించేవారిని తమ దేశానికి ప్రమాదకారులుగా భావిస్తోంది ట్రంప్ సర్కార్. ముఖ్యంగా పాలస్తీనా అనుకూల ఆందోళనలు చేస్తున్నారన్న కారణంతో విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు చేసి వారిని దేశం నుంచి పంపించేస్తున్నారు. గతేడాది అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో హమాస్పై ఇజ్రాయెల్ పోరును నిరసిస్తూ నిరసనలు కొనసాగాయి. న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో మొదలైన ఈ నిరసనలు ఇతర విశ్వవిద్యాలయాల ప్రాంగణాలకు విస్తరించాయి. ఈ విషయంలో జో బైడెన్ సర్కార్ చూసి చూడనట్లు వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. కానీ కొత్త అధ్యక్షుడు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. దేశ విధానాన్ని తప్పుబడుతూ జరిగిన ప్రదర్శనలకు అనుమతులెలా ఇచ్చారని అమెరికన్ విశ్వవిద్యాలయాలను సర్కార్ నిలదీసింది. ఆందోళనలను కట్టడి చేయని విశ్వవిద్యాలయాలకు నిధులు నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కొలంబియా, పెన్సిల్వేనియాతో సహా కార్నెల్, నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయాలకు అందించే నిధులను స్తంభింపజేశారు. విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో యూదు విద్యార్థులకు రక్షణ ఉండాలని, వారికి విద్య, క్యాంపస్ వసతులు విచ్ఛిన్నంగా అందుబాటులో ఉండాలని ఫెడరల్ చట్టం నిర్దేశిస్తోంది. దీన్ని అమలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ గత నెలలో విద్యాశాఖ 60 విశ్వవిద్యాలయాలకు లేఖ రాసింది. తాజాగా హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. యూనివర్సిటీకి అందించే $2.2 బిలియన్ ఫెడరల్ నిధులను నిలిపివేసింది. హార్వర్డ్ యూనివర్సిటీ యూదు మతానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని, హమాస్ మద్దతుగా కార్యకలాపాలు కొనసాగిస్తోందని వైట్ హౌస్ ఆరోపించింది. జో బైడెన్ పదవీ కాలంలో అనేక యూనివర్సిటీల్లో హమాస్కు మద్దతుగా ఆందోళనలు జరిగాయి. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో ట్రంప్కు వ్యతిరేకంగా హార్వర్డ్ యూనివర్సిటీ పనిచేసిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ నిర్ణయాలను హార్వర్డ్ యూనివర్సిటీ యాజమాన్యం తప్పుబట్టింది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానం చేసింది. ఇక హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్ విద్యార్థులు, అధ్యాపకులు రాసిన లేఖలు ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీకి నిధులను నిలిపివేయటాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. ఈ యూనివర్సిటీ రాజకీయ, సైద్ధాంతిక, ఉగ్రవాద ప్రేరేపిత వైఖరిని ఇలాగే కొనసాగిస్తే పన్ను మినహాయింపు హోదా కోల్పోవచ్చని స్పష్టం చేశారు. ఇదే విధంగా యూనివర్సిటీని ఓ రాజకీయ సంస్థగా పరిగణించి పన్ను విధిస్తామని హెచ్చరించారు. చట్టబద్ధమైన పత్రాలు లేని విద్యార్థులను, హమాస్ అనుకూల ఉగ్రవాద గ్రూపులకు మద్దతిస్తున్న విదేశీ విద్యార్థులను దేశం నుంచి బహిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు. క్యాంపస్ ఆందోళనల్లో క్రియాశీలంగా వ్యవహరించిన విద్యార్థులకు అక్కడి విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆందోళనల్లో పాల్గొన్న వారినే కాకుండా అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన వారిని స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ తొలుత అధికారులు వారికి ఈమెయిల్ పంపారు. తాజాగా ట్రంప్ యంత్రాంగం పలు యూనివర్సిటీల్లోని విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. దీంతో అక్కడి స్కాలర్లకు బహిష్కరణ ముప్పు పొంచి ఉంది. విదేశాంగ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విదేశీ విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అకస్మాత్తుగా వీసాలు రద్దు చేయడంతో తమ చదువులు కొనసాగించలేకపోతున్నామని, తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు సహా మేరీల్యాండ్, ఓహియో స్టేట్ వంటి ప్రఖ్యాత ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోని విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు వీరిలో ఉన్నారు. కాగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనని విద్యార్థుల వీసాలు కూడా రద్దయినట్లు కళాశాలలు పేర్కొంటున్నాయి. కొందరు విద్యార్థులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు వీసా రద్దు చేసినట్లు చెప్తుండగా మరికొందరి విషయంలో అధికారులు సరైన కారణాలు కూడా తెలియజేయట్లేదని వారు కోర్టుకు విన్నవించారు. ఇటువంటి కారణాలతో తమ వీసాలు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని వాదించారు. వాషింగ్టన్ డీసీలోని జార్జ్ టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్గా ఉన్న బదర్ ఖాన్ సూరి
విశ్వవిద్యాలయంలో హమాస్కు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు అతడి వీసాను రద్దు చేయటమే కాక వర్జీనియాలోని నివాసం నుంచి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే తర్వాత అతడికి అక్కడి న్యాయస్థానంలో తాత్కాలిక ఉపశమనం లభించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అతడి బహిష్కరణకు వీల్లేదని వర్జీనియా కోర్టు తీర్పు వెలువరించింది. అలాగే పాలస్తీనా అనుకూల నిరసనల్లో చురుగ్గా పాల్గొన్నందుకు భారతీయ విద్యార్థిని రంజని శ్రీనివాసన్ వీసా రద్దయింది. హమాస్కు మద్దతు తెలిపేలా ఆమె కార్యకలాపాలు ఉన్నాయని పేర్కొంటూ వీసా రద్దు కావడంతో ఆమె తనకు తానుగా అమెరికాను వీడారు. ఈ వరుస పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కాగా వాళ్ళిద్దరూ సహాయం కోసం అమెరికాలోని భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైష్వాల్ వెల్లడించారు. మరోవైపు యుఎస్ ప్రభుత్వం సోషల్ మీడియాపై కూడా గట్టి నిఘా పెట్టింది. యూదు వ్యతిరేక పోస్టులు పెట్టినట్లు తేలితే వారికి వీసాలు, గ్రీన్ కార్డులు మంజూరు చేయబోమని హెచ్చరించింది. ఉగ్రవాద సంస్థలుగా అమెరికా వర్గీకరించిన హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, లెబనాన్, హెజ్బుల్లా, యెమెన్ హుతీల వంటి గ్రూపులకు మద్దతు ఇస్తే వాటిని యూదు వ్యతిరేక చర్యలుగా పరిగణిస్తామని తెలిపింది. అలాంటి ఉగ్ర కార్యకలాపాలను ప్రచారం చేసినా, వాటి గురించి సామాజిక మాధ్యమాల్లో అనుకూలంగా పోస్టులు పెట్టినా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఉగ్రవాద సానుభూతి పరులకు అమెరికాలో స్థానం లేదు. అలాంటి వారిని మా దేశంలోకి రానివ్వాల్సిన, ఇక్కడ ఉంచుకోవాల్సిన అవసరం మాకు లేదు అని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ స్పష్టం చేసింది. కాగా తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థించుకున్నారు విదేశాంగ మంత్రి రూబియో. అమెరికా భద్రత విషయంలో ట్రంప్ విధానం సరైందే. మా దేశాన్ని సందర్శించడం ఒక హక్కు మాత్రం కాదు. మా చట్టాలు, విలువలను గౌరవించే వారికి మాత్రమే ఇది ప్రత్యేక సౌకర్యం. విదేశాంగ మంత్రిగా ఈ విషయాన్ని నేనెప్పటికీ పాటిస్తూనే ఉంటా. అమెరికా చట్ట ప్రకారం ఉగ్రవాద సంస్థలు తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం, మద్యం తాగి వాహనాలు నడపటం, చట్టవిరుద్ధంగా ప్రవర్తించడం, అమెరికన్ల రక్షణకు భంగం కలిగించిన వారి వీసాలను రద్దు చేసేందుకు హక్కు ఉంది. అమెరికా జాతీయ భద్రతను కాపాడటంతో పాటు చట్టబద్ధంగా మా దేశాన్ని సందర్శించే వారిని రక్షిస్తాం. ఎవరైనా హాని కలిగించాలని భావిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు.